అందరికీ నమస్కారం. ఇది ఫుల్ వింటర్ సీజన్లో తీసిన వీడియో. చల్లటి వాతావరణంలో వేడిగా టెర్రస్ పైన కట్టెల పొయ్యి మీద వంట చేయాలి అనిపించింది. ముందుగా పొయ్యి సెటప్ చేసేసి మంట వెలిగించాను. పప్పు చేయటం కోసం గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్నా. తరువాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, అది వేగాక ఆనియన్స్, పొట్టి తీసి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు, పసుపు కూడా వేసుకోవాలి. ఈ కుకింగ్ లో నేనే కాదు, నా పిల్లలు కూడా పాల్గొన్నారు. అదేంటో వీడియోలో మీరే చూస్తారు. మైసూర్ పప్పుని నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచాను. అదే పప్పు వేసి ఒక టమాటో కూడా వేశాను. మూత పెట్టి కొంచెం వేగటానికి వదిలేసా. ఈ గ్యాప్లో మావాడు గిన్నె పడేసేంత పనిచేశాడు. నేను మళ్ళీ గిన్నెని సెట్ చేసి జీలకర్ర, మెంతులు ఇంకా ధనియాల పొడి వేసేసా. సరిపడా వాటర్ పోసి మూత పెట్టేసి చపాతీ పిండి కలపటం స్టార్ట్ చేసా. ఈలోపు మంచం పోయి చాప వచ్చి పడింది. వీళ్ళు చేసే అల్లరి అంతా ఇంత కాదు. పప్పులో కారం వేసి కొంచెం మెత్తగా రుబ్బుకొని ఉప్పు కూడా యాడ్ చేసా. ఉడికాక పప్పునైతే దింపేసా. పప్పు రెడీ అయిపోయింది. మడత చపాతీ చేయటం స్టార్ట్ చేసా. మొదటి చపాతీ నా ఆరుకన్నకి, రెండవది చిన్న కన్నకి. వాడిలాగే వాడి పనులు కూడా ముద్దొస్తూ ఉంటాయి. నా పని నాది, వాళ్ళ పని వాళ్ళది. చిన్న చిన్న సరదాలు వాళ్ళవి. తినటం అయిపోయిందా? 6 కన్నా కోతి పనులు మళ్ళీ స్టార్ట్. ఈ అల్లరిని నేను కంట్రోల్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటి అల్లరి నాకు రేపటి తీపి జ్ఞాపకాలు.